ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. భారతదేశం అంతా కూడా మన రాష్ట్రాన్ని చూసి ఇక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కానీ, అదేవిధంగా ప్రభుత్వం నిర్వహించే అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఏ ఒక్క వ్యవస్థ కూడా ఈరోజు వారి పని వారు చేసుకోలేనటువంటి పరిస్థితి. పట్టపగలే ఇళ్ల మీదకి వచ్చి దాడి చేసి కొడతా ఉన్నా కూడా దాన్ని మీడియా సమాజానికి చూపిస్తా ఉన్నా కూడా సిగ్గుపడకుండా మేము మరలా ఇలానే చేస్తామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు చట్టసభల్లో కూడా చెప్తా ఉన్నారంటే ఇంతకంటే ప్రజాస్వామ్యం కూని అయిందానికి ఇంకొక ఉదాహరణ కూడా ఉండదు. ఈ విధంగా ప్రజాస్వామ్యంలో ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అన్ని వ్యవస్థలు నాశనం చేస్తూ ఉండడంతో పాటు ఈరోజు చట్టసభల్లో జరుగుతున్నటువంటి వాటిని కూడా వక్ర భాష్యం చెప్పి ప్రజలకు తప్పుదారును పట్టించే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. జరిగింది ఏంటి? తిరుమల తిరుపతి అన్నది ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం, ప్రపంచంలోనే ఒక విశిష్టత కలిగినటువంటి దేవస్థానం. దానిని తీసుకొని వచ్చి సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు మీరు లాస్ట్ ఇయర్ ఏం చెప్పినారు? ఆ లడ్డూలో కల్తీ జరిగిందని. తిరుమల తిరుపతి అంటే అందరికీ గుర్తొచ్చేది కూడా లడ్డు. ఆ లడ్డూలో కల్తీ జరిగిందని ఆ విశిష్టతని పోగొట్టడానికి ప్రయత్నం చేసింది ముఖ్యమంత్రి కాదా? ఆ రోజు మీకు సిగ్గు అనిపించలేదా? నేను మాట్లాడుతున్న దానికి ఆధారాలు లేవు, దీనికి ఏదో ఒక రిపోర్ట్లో కింద ఇలా జరుగుండొచ్చు అని ఒక 5-6 ఆప్షన్స్ జరిగినప్పుడు దాంట్లో ఒక ఆప్షన్ పట్టుకొని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఇది జరిగింది అని చెప్పినప్పుడు ఆ రోజు లేదా? అదే తిరుమల యొక్క విశిష్టతని ఫ్లెక్స్లేసి ఆ ప్రతిష్టని భంగం కలిగించినప్పుడు మీకు సిగ్గనిపించలేదా? ఇలాంటి అనేకమైనటువంటి చర్యలు మీరు చేసిన తర్వాత ఈరోజు సిబిఐ రిపోర్ట్ వచ్చింది. ఏమని? మీరు చెప్పినటువంటి అన్నీ కూడా అబద్ధాలు, అవన్నీ కూడా వాస్తవ దూరం అని చెప్పిన తర్వాత ఈరోజు ఏదైతే తిరుమల తిరుపతికి సంబంధించి ప్రతిష్టని దెబ్బతీయడానికి మీరు చేసినటువంటి కుట్రకు సంబంధించి దాని మీద ఒక చర్చ జరపాలని మేము చట్టసభల్లో కూడా కోరడం జరిగింది. గత 5 రోజుల నుంచి ఈ రాష్ట్ర ప్రజల తరపున ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలకు సంబంధించి మేము అక్కడ పోరాడుతూ ఉన్నాం. దీని మీద చర్చించండి, వాస్తవాలు ప్రజలకు తెలియజేయండి. ప్రజలు ఈరోజు చాలా బాధపడుతూ ఉన్నారు. జరిగినటువంటి అపచారం, దాని మీద చేసినటువంటి నిందలు, వీటన్నిటిని కూడా చర్చించమని మేము మాట్లాడుతూ ఉంటే ఏ మాత్రం సిగ్గు శరం లేకుండా దాని మీద చర్చించడానికి ముందు కూడా అన్నటువంటి పరిస్థితి. మీరు ఆరోపణలు చేసి దాని మీద చర్చిస్తామని మేమంటే మీరు ఎందుకు ముందుకు రావట్లేదు చర్చకి? సరే, దీని అంతా కూడా పక్కన పెడదాం. విసిగిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొని దాంట్లో గోవింద ఈ సమాజాన్ని రక్షించు అనే ఒక క్యాప్షన్ ఉండేటట్టుగా అక్కడ ప్రింట్అవుట్లు తీసుకొని వచ్చి ఎల్ఓపి గారి దగ్గర పెట్టిన తర్వాత అందరూ కూడా వాటిని తీసుకొని పోడియం దగ్గరికి అనుకోవడం జరిగింది. కొంతమంది సభ్యులు వాటిని తీసుకొని చెప్పులు అక్కడ విడిచి పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన కార్యక్రమం చేయడం కూడా జరిగింది. అవి తీసుకునేటప్పుడు ఫోటోలు తీసేసి మొత్తం పోడియం దగ్గరికి చెప్పులతో బూట్లతో వెళ్ళి నిరసన కార్యక్రమం చేసినామని చెప్పి బయట మాట్లాడారు. అదేవిధంగా వాటన్నిటిని కూడా విసిరేసినామని, వాటిని తొక్కుకుంటా పోయామని వీరు మాట్లాడినటువంటి తీరు ఎంత అపహాస్యమో అన్నది అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి మేము కోరాం, అక్కడ ఉన్నటువంటి ఫోటోల్ని తీసుకునేటప్పుడు మీరు ఫోటోలు తీసినారు, వెంటనే వాళ్ళు చెప్పులు వదిలిపెట్టి పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన కార్యక్రమాలు చేసి వాటిని మళ్ళీ తీసుకొని వచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టి బయట రావడం కూడా జరిగింది. మేము ఆ ఫుల్ వీడియోని కోరుతా ఉన్నాం. మీరు ఎందుకు ఫుల్ వీడియోని రిలీజ్ చేయట్లా? మేము చైర్మన్ గారిని అడిగాం, ఆ ఫుల్ వీడియోని బయట రిలీజ్ చేయండి అంటే నేను 3 రోజుల క్రితమే సెక్రటరీ జనరల్ని అడిగాను, ఆ ఫుల్ వీడియో నాకు కావాలా అని అడిగితే కూడా నాకే ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి చైర్మన్ గారు చెప్పినారంటే మొత్తం టోటల్గా కౌన్సిల్ అంతా కూడా, శాసన మండలి అంతా కూడా చైర్మన్ గారు చెప్పినట్టుగా జరగాల్సిన పరిస్థితిలో ఈరోజు ఒక నియంత్రైనటువంటి సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో ఆయన చెప్పినట్టుగా అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా నడిచేటువంటి పరిస్థితి జరుగుతూ ఉందంటే ఈ రాష్ట్రంలో చట్టసభల మీద ఇంకా ప్రజలకు ఏమాత్రం విశ్వాసం ఉంటుందనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలా. దీనికి సంబంధించి ఆ ఫుల్ వీడియో కావాలని చెప్పి మేము అక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే కూడా ఏమాత్రం కూడా చైర్మన్ గారు వస్తారు, ఎల్ఓపి గారు వస్తారు, మేము ఇప్పిస్తామని చెప్తున్నారే కానీ వారి మాట కూడా వినటువంటి పరిస్థితి ఈరోజు చట్టసభల్లో ఉందంటే ప్రజలకి ఏమాత్రం రక్షణ ఉంటుందనేది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. ఈరోజు అందరం కూడా బాధపడేది ఒకటే, మన ప్రతిష్ట, మన దేవస్థానాల ప్రతిష్ట ఎక్కడ తగ్గకూడదన్నదే వైఎస్ఆర్సీపీ ఆలోచన. దానికి సంబంధించి ఈరోజు ప్రజల తరపున పోరాడుతూ ఉంది. తప్పకుండా కూడా వీరి మెడలు వంచైనా సరే దాని మీద చర్చకు తీసుకురావడం కూడా జరుగుతుంది, వాస్తవాల్ని ప్రజలకు తెలియడం జరుగుతుంది. అదేవిధంగా మా సభ్యుల మీద ఏ విధమైనటువంటి నిందలేసినారో, చెప్పులు వేసుకొని వెళ్ళి, షూలు వేసుకొని వెళ్ళి పోడియం దగ్గర నిరసన కార్యక్రమాలు చేసినారని, వాటిని కింద పడేశారని, తొక్కారని, పైకి విసిరేశారని చెప్పినారో ఇవన్నీ పచ్చి అబద్ధాలని చెప్పి నిరూపించేంత వరకు కూడా తప్పకుండా కూడా లోపల కౌన్సిల్లో, హాల్లో కూడా పోరాటం చేయడం జరుగుతుందని తెలియజేస్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
India legend Ravi Prakash is back.